రెండవ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం నుండి చదువుదాం, గమనించండి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరుల మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. 6వ వచనం, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును. తర్వాత సమృద్ధిగా విత్తువాడు, చెప్పండి గట్టి చెప్పాలి, సమృద్ధిగా పంట కోయును. సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. కాబట్టి ఇక్కడ రాయబడింది ఏమిటంటే కొంచెమా సమృద్ధ, మూల భాషలో దీవెనలతో అని రాయబడింది. అంటే సమృద్ధైన దీవెన, సమృద్ధి ఎలాగూ అంటే 7వ వచనం అందరు కలిసి చదువుకుందామండి. 2 కొరింథీ 9:7 వచనం, సనుగకయో బలవంతముగా కాకయో ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. 8వ వచనం అందరం కలిసి, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుని ఎడల సమస్త విధమైన కృపను విస్తరింపచేయగలడు. ఇక్కడ సత్యం చెప్తున్నాడు ఏమిటంటే కొంచెముగా విత్తువాడు, చెప్పండి, కొంచెం పంట కోస్తాడు. మరి దేవుడు దాన్ని గొప్ప చేయొచ్చు కదా అంటే చేయడు. దేవుడు నియమం ప్రకారం పనిచేస్తాడు. నియమానికి వెలుపల నువ్వు ఆయన కార్యం చూడవు. అంత నియమం, అంతే, ప్రతిదీ నియమమే. సృష్టి అంతా కూడా నియమం, లా ప్రకారం నడుస్తుంది సృష్టి అంతా కూడా. ఏమిటంటే నీవు కొంచెం విత్తితే కొంచెం పంట కోస్తావు, ఎక్కువ విత్తితే అది అంటే నువ్వు విత్తేదాన్ని బట్టి పంట కోస్తావు. సరే, ఇప్పుడు అంటే మనం దేవునికి ఇవ్వడంలో, మళ్ళీ చెప్తున్నాను, ఇవ్వడం అంటే నీకు ధైర్యం ఉండాలి. నువ్వు ఒట్టి మాట ఏదైనా చెప్పగలవు, ఏదైనా ఇవ్వాలి అంటే నీకు చాలా ధైర్యం కావాలి. మనం ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే పిరికోలం కాబట్టి. చూడండి, పంట రైతు ఉన్నాడు, బస్తా బియ్యం తీసుకొని లేదా బస్తా తీసుకొని ఆ ధాన్యాన్ని విత్తుతాడు. అరే ఈ బస్తా అంతా విత్తేస్తే ఎట్లా, నేను తినడానికి ఎట్లా అంటే కొంచెం పెట్టుకుంటాడు, బస్తాలు బస్తాలు విత్తుతాడు. అరే అంత భూమిలో పోస్తున్నావంటే అతను తెలుసు ఏమని, నేను విత్తాను కాబట్టి కోస్తాను. ఎంత కోస్తాను జ్ఞాపకం ఉంచుకోండి. 1 లా, నువ్వు విత్తితే కోస్తావు. 2వ లా ఏమిటంటే నువ్వు విత్తిన దానికంటే ఎన్నో రెట్లు కోస్తావు. ఎంత విత్తావు అంత కొయ్యవు. ఎప్పుడు కోస్తే మనం విత్తితే అప్పుడు ఏం లాభం అండి? ఒక బస్తా విత్తితే బస్తానే కోస్తాడు రైతు, అనేక బస్తాలు కోస్తాడు. మనం ఎందుకు సమృద్ధిలోకి రాలేకపోతున్నామంటే ముందు ఒక బస్తా విత్తే ధైర్యం మనలో లేదు, ధైర్యం లేదు, పిరికితనం వచ్చేసింది. కాబట్టి నువ్వు దేవుని సన్నిధిలో కూడా ధైర్యంగా విత్తాలా. నీకు ధైర్యం ఉంటేనే వేయగలుగుతావు. మళ్ళీ చెప్తున్నాను, ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వమన్నాడు, పిరికితనంతో ఇవ్వబాకు, భయపడితే ఇవ్వబాకు, ఎందుకంటే నీకు రాదు మళ్ళీ రిటర్న్. నియమం ఎలా ఉందో. ఇచ్చేవాడు ఎలా ఇవ్వాలి? 2వ కొరింథీ పత్రిక 9వ అధ్యాయము, సమృద్ధికి విత్తువాడు సమృద్ధికి పంట కోస్తాడు. అయితే విత్తే విధానము 7వ వచనం, సనుగకయు, తర్వాత బలవంతముగా కాక. ప్రభు అంటున్నాడు సనుగక బలవంతంగా కాక, తర్వాత ప్రతివాడును తన హృదయంలో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. కాబట్టి ఉత్సాహం అంటే సంతోషంతో 1. తర్వాత ఇచ్చేటప్పుడు ఎలా ఇవ్వాలంటే కానుకను వేసేటప్పుడు, ప్రభా నేను విత్తుతున్నాను, దీనికి అనేక రెట్లు పంట కోస్తాను, అనేక రెట్లు. సోదరుడ సహోదరి, మనం ధైర్యముగా విత్తగలగాల. తర్వాత నేను విత్తాను, నేను కోస్తాను.